చూస్తోళ్ళందరికీ నమస్తే. ఈరోజు మీకు నిజామీ స్టైల్లో దమ్ ఆలు కర్రీ ఎట్లా వేయాలో చూపిస్తా. హైదరాబాద్లో పెళ్ళిళ్ళల్లో బాగా వండుతారు. ఇది బాగా వండుతారంటే చాలా బాగుంటుందనే కదా. మొత్తం వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జర సపోర్ట్ చేయండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లో దాల్చిన చెక్క, జాపత్రి, సగం చెంచా నల్ల మిరియాలు, జీలకర్ర, స్టార్ అనైస్ పువ్వు, లవంగాలు, ధనియాలు ఇవి వేసుకొని లో ఫ్లేమ్ మీద లైట్ గా ఫ్రై చేయాలి. ఇవి లైట్ గా ఫ్రై అయినాకనే దాంట్లోనే ఒక 10 బాదాము, 10 జీడిపప్పు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవి మంచిగా ఫ్రై అయినాక దాంట్లో నువ్వులు వేసుకుందాం, ఒక 2 టీ స్పూన్లు. ఈ నువ్వులు కూడా మంచిగా ఫ్రై అయినాక అంటే రంగు మారిపోతుంది, మనకు అర్థమైపోతుంటది, వాసన మంచిగా వస్తుంటది. అంతా ఇదంతా మిక్సీకి వేసుకుందాము. మిక్సీకి వేసుకున్నప్పుడు అంటే పౌడర్ కాదు ఇది, దాంట్లో కొన్ని నీళ్ళు, మీకు కావాలంటే నీళ్ళు కలుపుకొని మంచిగా మెత్తగా వేసుకోరాది. ఇప్పుడు మసాలా పని అయిపోయింది, దాన్ని నూరి పక్కకు పెట్టినాం కదా. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె పోసుకుందాము. ఈ నూనె పోసుకున్నాక ఒక 2 చెంచాల నెయ్యి వేసుకుందాము. నెయ్యితోటి టేస్ట్ వేరే వస్తుంది ఏ ఐటమ్ అన్నా, అందుకే మంచి నెయ్యి వాడు. ఇంకా నెయ్యి నూనె మంచిగా కాగినాక అలా ఉల్లిగడ్డ వేసుకుందాం. ఉల్లిగడ్డ మెత్తగా అయ్యి రంగు మారిందాక అట్లనే ఫ్రై చేసుకుంటా ఉండాలి. ఏ కూరలో అయినా ఉల్లిగడ్డ మెత్తగా అయ్యి రంగు మారాలి. మీరు సగం సగం చేసే కూర మొత్తమే టేస్ట్ ఖరాబ్ అవుతుంది. అందుకే ఉల్లిగడ్డ రంగు మారాలి, మెత్త కావాలి, గుర్తు పెట్టుకోరి. ఇంకా ఉల్లిగడ్డ మెత్తగా ఈ రంగు మారిన తర్వాత దాంట్లో గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఎప్పుడైనా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 20 to 30 seconds పచ్చిదనం అనేది పోతుంది అనమాట గార్లిక్ పేస్ట్. ఇది సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టిన ఆలుగడ్డ వేసుకుందాం. ఈ ఉడకబెట్టిన ఆలుగడ్డ చిన్న ఆలుగడ్డలు అయితే ఇంకా బాగుంటది. నాకు అవైలబుల్ లేక పెద్ద ఆలుగడ్డలు పెద్ద పీసులు చేసి ఉడకబెట్టిన. ఈ ఆలుగడ్డలు ఇట్లా ఏంటంటే 60% ఉడకబెట్టాలి, ఇంకా 40% మనం కూర వేసేటప్పుడు ఉడికిపోతుంది. మీకు చిన్న ఆలుగడ్డలు దొరికితే ఇంకా టేస్ట్ బాగుంటది. నాకైతే దొరకలే, మీకు దొరికితే అదే వాడండి. ఇంకా మూత పెట్టి 10 నిమిషాలు అట్లా దమ్ మీద కుక్ చేయండి. ఈ ఆలుగడ్డ ఉడుకుతుంటది, ఆ పని మీద అది ఉంటది. మనం ఏంటంటే ఇప్పుడు వేరేది ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లో ఇంకో మసాలా ఒక గిన్నె తీసుకోండి, దాంట్లో పెరుగు వేసుకోవాలి. దాంట్లోనే పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఈ కూరకు పుదీనా సపరేట్ టేస్ట్ వేస్తుంది. పుదీనా ఒకవేళ మిస్ చేయకూరి, చాలా మంది ఏంటంటే చెప్తుంటే కొన్ని మిస్ చేస్తుంటారు, కానీ పుదీనా వేస్తే దాని టేస్టే వేరే ఉంటుంది. ఎట్లా అన్నా పుదీనా తెచ్చుకొని అయ్యి. ఇంకా దాంట్లోనే ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకొని మనం కారము, పసుపు ఇట్లా దీంట్లోనే మిక్స్ చేసుకుంటాం అన్నమాట. మంచిగా మసాలా పడుతుంది. అందుకే ఇలా పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఇంకా పెరుగు దీంట్లో అన్నిట్లల్లో కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకుందాం. ఇక మనం ఆలుగడ్డకి ఇచ్చిన 10 నిమిషాలు అయిపోయింది. ఆలుగడ్డ ఉడికిండొచ్చు, అంటే మంచిగా దమ్ మీద మిగతా పర్సెంటేజ్లో ఉడికిండొచ్చు. ఇప్పుడు జర మెల్ల మూత తీసుకొని అయింది మంచిగా అయింది. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు మసాలా, అది దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు పెరుగు గిన్నెకు పట్టుకుంది అనమాట. కొన్ని నీళ్ళు పోసి అట్లనే పోసుకున్నా. ఇది ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు మంచిగా ఉడికి నూనె పైకి వస్తున్నప్పుడు ఏంటంటే మనం ముందు మిక్సీలో వేసుకున్న మసాలా ఉంది ఇక బాదాము, జీలకర్ర అన్ని, అది ఇప్పుడు వేసుకోవాలి దీంట్లో. ఇట్లా గిన్నెకు మసాలా పట్టింది. అందుకే ఏం చేసిన నీళ్ళు పోసుకొని మళ్ళీ కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అట్లా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఏంది మంచిగా అన్ని మసాలాలు మంచిగా పడుతుంటాయి. ఇంకోటి మన 90% కుక్ అయిన ఆలుగడ్డలు ఏంటంటే ఈ గ్యాప్లో ఇక 100% ఫుల్గా కుక్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే లాస్ట్లో కొత్తిమీర లేనిది జర కూర లెక్కలు అనిపించదు. అంటే ముందే వేసుకున్నాం కానీ లాస్ట్ వేస్తే దాని ఫ్లేవర్ వేరే వస్తుంది కదా. ఇక కొత్తిమీర వేసుకొని కూర మంచిగా రొట్టెలకు, అన్నంలకు, బటర్ నాన్లకు సూపర్ సెట్ అవుతుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయరా.